హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ క్లాసెస్ అండి. సో 9th చాప్టర్ వరకు ఫినిష్ అయిపోయింది లాస్ట్ క్లాస్లో. ఇది 10th చాప్టర్ అండి, స్మార్ట్ గవర్నెన్స్. ఓకేనా అండి. ఇందులో పరిచయం, స్మార్ట్ గవర్నెన్స్, సుపరిపాలన, ఎలక్ట్రానిక్ పాలన, సమాచార హక్కు చట్టం 2005, లోక్పాల్, లోకాయుక్త, పారదర్శకత, జవాబుదారితనం, సారాంశం, ప్రశ్నలు అండి. ఓకేనా అండి. ప్రభుత్వాన్ని గురించి సాంప్రదాయక అధ్యయనంలో శాసన నిర్మాణ శాఖ, కార్యనిర్వాహక వర్గం, న్యాయశాఖ అనే 3 అంగాలను అధ్యయనం చేయడం జరుగుతోంది. అయితే ఇటీవలి కాలంలో ప్రభుత్వ పాలన స్వభావాన్ని, పాలన, సుపరిపాలన, ఎలక్ట్రానిక్ పాలన, స్మార్ట్ గవర్నెన్స్ తదితర అనేక రూపాల్లో చర్చించడం జరుగుతోంది. వీటిలో స్మార్ట్ గవర్నెన్స్ అనే భావన పాలనలో అంతర్భాగమైన అనేక అంశాలను తెలుపుతోంది. వీటిలో సరళధర పాలన అనగా సింపుల్ గవర్నెన్స్, నైతిక పాలన మోరల్ గవర్నెన్స్, జవాబుదారీ పాలన అకౌంటబిలిటీ ఇన్ గవర్నెన్స్, స్పందనాత్మక పాలన రెస్పాన్సివ్ గవర్నెన్స్, పారదర్శక పాలన ట్రాన్స్పరెన్సీ ఇన్ గవర్నెన్స్ అనే విశేష స్వభావాల కలయిక ఉంది. నిజానికి పాలన అనే పదాన్ని ప్రభుత్వ కార్యకలాపాల సమ్మేళనంగా ప్రపంచ బ్యాంకు విస్తృత ప్రాచుర్యంలోకి తెచ్చింది. ఓకేనండి. ప్రపంచ బ్యాంకు అనేది ప్రాచుర్యంలోకి ఇవ్వడం జరిగిందనమాట. వీటిలో సుపరిపాలన, గుడ్ గవర్నెన్స్ను ఒక విధాన నిబంధనగా ప్రపంచ బ్యాంకు చర్చించింది. దేనికడ సుపరిపాలనను అంటే ఒక దేశ అభివృద్ధి కోసం ఆర్థిక సాంఘిక వనరులను నిర్వహించడంలో అధికారాన్ని ఎలా ఉపయోగించవచ్చో పాలన వివరిస్తుంది. అలాగే ఎలక్ట్రానిక్ పాలన, ఈ గవర్నెన్స్ భారతదేశంలో 1970 దశకంలో ఆవిర్భవించింది. ఈ గవర్నెన్స్ అని ఎప్పుడు వచ్చిందండి? 1970లో రావడం జరిగింది ఇండియాలో. ప్రభుత్వంలోని అనేక వ్యవహారాల్లో ఎలక్ట్రానిక్ పాలన విరివిగా ఉపయోగించబడుతోంది. ఎన్నికల నిర్వహణ, రక్షణ శాఖ కార్యకలాపాలు, జనాభా సేకరణ, పరిపాలనలోని ఎన్నో రంగాల్లో ఎలక్ట్రానిక్ పాలన సమర్థవంతంగా ఉపయోగపడుతుంది. పాలనలో సమాచార సాంకేతిక పరిజ్ఞాన వినియోగం ఒక తప్పనిసరి పద్ధతిగా మారింది. 1996వ సంవత్సరంలో జాతీయ సహకార సాంకేతిక పరిజ్ఞాన కేంద్రం, ఓకేనా అండి, జాతీయ సమాచార సాంకేతిక పరిజ్ఞాన కేంద్రం, నేషనల్ ఇన్ఫర్మాటిక్ సెంటర్ స్థాపనతో పాలనలో సమాచార సాంకేతిక పరిజ్ఞాన వినియోగం విస్తృతమై తప్పనిసరి వాస్తవంగా మారింది. ఈ క్రమంలో కంప్యూటర్ అనుసంధానం ప్రాతిపదికగా ఒక జాతీయ ఉపగ్రహం నిక్నెట్ పేరుతో సమాచార సాంకేతిక పరిజ్ఞాన వినియోగాన్ని బహుళ ప్రచారంలోకి తెచ్చింది. ఫలితంగా దేశంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు డిజిటలీకరణ చెందడానికి ఇది ఎంతో తోడ్పడింది. దీంతో భారత ప్రభుత్వంతో రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, వివిధ మంత్రిత్వ శాఖలు, పాలనా శాఖలు విస్తృతంగా అనుసంధానం కలిగి ఉండటానికి సమాచార సాంకేతిక పరిజ్ఞానం ఎంతో ఉపకరించింది. ఓకేనా అండి. వీటితో పాటు ఏంటి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాలు, ఓకేనా, భారత ప్రభుత్వంలో రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, వివిధ మంత్రిత్వ శాఖలు, పాలనా శాఖలు విస్తృతంగా ఏం చేయండి ఇక్కడ అనుసంధానం కలిగి ఉండడానికి సమాచార సాంకేతిక పరిజ్ఞానం అనేది ఎంతో ఉపయోగపడుతుంది అన్నమాట. ప్రజాస్వామ్య వ్యవస్థ విజయవంతం కావడానికి పాలనలో ప్రత్యేక భాగస్వామ్యం ఎంతో అవసరం. అయితే స్వాతంత్రానికి పూర్వం వలసవాద పాలనలో రూపొందించిన
రూపొందిన అధికార రహస్యాల చట్టం 1923. ఏంటి ఇక్కడ? అధికార రహస్యాల చట్టం 1923 పాలనలో ప్రజల భాగస్వామ్యానికి ఎంతో కాలం పెద్ద అవరోధంగా ఉండేది. ఈ చట్టాన్ని రద్దు చేసి పాలనలో ప్రజల భాగస్వామ్యాన్ని మరింత వృద్ధి చేసే లక్ష్యంతో సమాచార హక్కు చట్టం 2005 రూపొందింది. ఓకేనా అండి? ఏంటి ఇక్కడ? ఇది అధికార రహస్యాల చట్టం వచ్చింది కదండి. ఈ పాలన ఏమైందంట? ప్రజల భాగస్వామ్యానికి ఎంతో కాలం పెద్ద అవరోధంగా ఉండేదంట. ఈ చట్టాన్ని రద్దు చేసి, అంటే ఈ అధికార రహస్య చట్టాన్ని రద్దు చేసి పాలనలో ప్రజల భాగస్వామ్యాన్ని మరింత వృద్ధి చేసే లక్ష్యంతో, అంటే పాలనలో ప్రజలను భాగస్వామ్యం చేసే ఉద్దేశంతో ఏర్పడిందే ఈ సమాచార హక్కు చట్టం 2005. ఈ చట్టం పాలనలో పారదర్శకత, జవాబుదారీతనాన్ని అందించడానికి తోడ్పడుతుంది. పాలన అనే భావన ప్రభుత్వ అర్థాన్ని సమూలంగా మార్చివేసింది. ప్రభుత్వ వ్యవహారాల్లో ప్రజాభిప్రాయ పోషక వ్యవస్థలు, పారదర్శకత, జవాబుదారీతనం పాలనా ప్రక్రియకు చలనశీలతను చేకూర్చాయి. ఇలా శీలతనే ఉండాలేమో అండి, ఒకసారి స్పెల్లింగ్ మిస్టేక్ అంటే ఇలా శీతను అని ఉంది ఇక్కడ. ఓకే. పౌరులకు ఉపయోగపడే రీతిలో ప్రభుత్వ విధానాలను సవరించడానికి, మార్పులు చేర్పులు చేయడానికి పాలనా ప్రక్రియలోని ఈ చలనశీలత, ఓకే అండి, లా మిస్ అయింది ఇక్కడ, చలనశీలత ఎంతో ఉపయోగపడింది. పాలనలో ప్రజల భాగస్వామ్యంతో పాలనా ఫలితాలు మరింత బహిర్గతమై పాలన ప్రజాస్వామ్యబద్ధమవుతుంది. ఉత్తమమైన నిర్ణయాలు రూపొందడానికి ప్రయోజనాత్మక నిర్మితులను ఎంపిక చేసుకోవడం పాలనలో ఒక భాగం. ఏంటి ఇక్కడ? పాలనలో ప్రజల భాగస్వామ్యంతో పాలనా ఫలితాలు మరింత బహిర్గతమై పాలన ప్రజాస్వామ్యబద్ధమవుతుంది. ఉత్తమమైన నిర్ణయాలు రూపొందించడానికి ప్రయోజనాత్మక నిర్మితులను ఎంపిక చేసుకోవడం పాలనలో ఒక భాగం. ప్రజాబాహుల్యంలోని సాధారణ పౌరులు, ఇంటర్నెట్ వినియోగదారులకు సమాచారాన్ని అందుబాటులో ఉంచడం ప్రభుత్వానికి తప్పనిసరిగా మారింది. దీనివల్ల పరిపాలనలో పారదర్శకత పెంపొందుతుంది. రెవెన్యూ రికార్డులు, పాలనా నిర్ణయాలు, టెండర్లు, ప్రభుత్వ వ్యవహారాలు తదితర అంశాల సమాచారం ప్రజలకు అందుబాటులో ఉన్నప్పుడు అవినీతికి చోటు ఉండదు. అనగా వివిధ రకాల ధృవపత్రాల జారీ, ప్రజా ఫిర్యాదుల పరిష్కారం తదితర అంశాల్లో సత్వర చర్యలకు ఉపయోగపడుతుంది. 2015 తదనంతర ఎజెండా పేరుతో పాలనలో మరో ప్రధాన పరిణామం చోటు చేసుకుంది. దీనిలో భాగంగా సుస్థిర అభివృద్ధి సాధనకు న్యాయం పాలనా లక్ష్యాలలో ఒకటిగా ఉండాలని విస్తృతంగా పేర్కొనడం జరుగుతోంది. సమాచార హక్కు చట్టం పరిధిలో ప్రజా సమాచార కమిషన్లో వెల్లడించే సమాచారం పాలనలో న్యాయాన్ని, పారదర్శకతను చేకూరుస్తుంది. ఇది ఎక్కడ కూడా లింకప్ టాపిక్స్ నాకు కనిపించలేదండి, జస్ట్ సమాచార హక్కు మాత్రమే ఉంది 8th క్లాస్ పార్ట్ బి టెక్స్ట్ బుక్లో. ఒకసారి చూడండి నిర్వచనాలు. ఇది బాగా కరెంట్ అఫైర్స్కి నాకు తెలిసి ఇది జీకే దాంట్లో కానీ కొంచెం యూజ్ అయితే అనిపిస్తుందండి ఈ చాప్టర్ అయితే. నిర్వచనాలు. పాలన అనే భావనకు అనేక మంది అనేక నిర్వచనాలు ఇచ్చారు. దేనికి? పాలనకు. వాటిలో ప్రధానమైనవి: ఆక్స్ఫర్డ్ పద నిఘంటువు పాలనను ఒక రాజ్య కార్యాలయాన్ని, ఏంటి ఇక్కడ ఆక్స్ఫర్డ్ ప్రకారం ఇక్కడ ఏంటి, ఒక రాజ్య కార్యాలయాన్ని లేదా పదవిని నిర్వహించే పద్ధతిని లేదా కార్యకలాపాలన్నీ తెలియజేసే భావనగా పేర్కొంటుంది. నెక్స్ట్, హైడెన్ అభిప్రాయంలో పాలన లాంఛనప్రాయమైన లేదా లాంఛనప్రాయం కాని రాజకీయ నిబంధనల ఆధారంగా జరిగే కార్యకలాపాల
నిర్దేశాన్ని తెలుపుతుంది. అధికార వినియోగానికి నియమ నిబంధనలు రూపొందించడానికి, ఆ నిబంధనల ఆధారంగా సంక్షోభాలు నివారించడానికి అవసరమయ్యే వివిధ చర్యలను పాలన సూచిస్తుంది. ఎవరి ప్రకారం అనేది హైడెన్ ప్రకారం. పాలన అర్థం: ప్రభుత్వ విధానాల పదగ రచన, రూపకల్పన, అమలు తదితర నిర్వర్తన బాధ్యతల సమూహారంగా పాలనను పేర్కొనవచ్చు. రాజకీయ వ్యవస్థ భాగస్వామ్యాల మధ్య సంఘర్షణను పరిష్కరించి వివిధ వర్గాలు, జాతులు, సమాజాల ప్రయోజనాలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకునే నియమ నిబంధనలను పాలన భావన తెలియజేస్తుంది. నిర్ణయీకరణను ప్రభావితం చేసే ప్రభావ వర్గాలు, రాజకీయ పార్టీలు, మీడియా, పౌర సమాజం, శాసననిర్మాణ శాఖ, కార్యనిర్వాహక వర్గం, న్యాయశాఖ తదితరాలను పాలనా భాగస్వాములుగా పేర్కొంటారు. పాలనలో భాగస్వాములు క్రియాశీలులు లేదా వినియోగదారులుగా ఈ క్రింది పేర్కొన్న వాటిని చెప్పవచ్చు. పాలనలో భాగస్వాములు: పాలన సంబంధితులు, పాలన భాగస్వాములు. ఓకేనా అండి? కార్యనిర్వాహక వర్గం, శాసన నిర్మాణ శాఖ, న్యాయశాఖ, ప్రచార ప్రసార మాధ్యమాలు, ప్రైవేట్ రంగం, సాంఘిక సేవా సంస్థలు, పౌర సమాజం, రాజకీయ పార్టీలు. స్మార్ట్ గవర్నెన్స్ పరిపాలనలోని దుర్లక్షణాలను తొలగించి పాలనను ప్రజల సాంఘిక ఆర్థిక అభివృద్ధికి అనుగుణంగా తీర్చిదిద్దే క్రమంలో భారతదేశంలోని అనేక రాష్ట్రాలు స్మార్ట్ గవర్నెన్స్లను స్వీకరించాయి. ఎందుకు ఇక్కడ పాలనలో అంటే నిర్లక్ష్యమైన, దుర్లక్షణమైన తొలగించి పాలనలోని తప్పులను తొలగించి పాలనను ప్రజల సాంఘిక ఆర్థిక అభివృద్ధికి అనుగుణంగా తీర్చిదిద్దే క్రమంలో ఏర్పడింది ఇక్కడ రాష్ట్రాల స్మార్ట్ గవర్నెన్స్ అన్నమాట. రాష్ట్రాలు ఏం చేసినాయి? ఈ స్మార్ట్ గవర్నెన్స్ స్వీకరించాయి అన్నమాట. స్వాతంత్రానంతరం భారతదేశ పాలనలో ప్రజలు సాంఘిక ఆర్థిక అభివృద్ధి కేంద్రంగా ఎన్నో సంస్కరణలు వచ్చినప్పటికీ పాలనలో దుర్లక్షణాలైన అవినీతి, ఆశ్రిత పక్షపాతం, అధికార దుర్వినియోగం, నిర్ణయీకరణలో జాప్యం, పాలనలో నిర్లక్ష్యం విలయతాండవం చేశాయి. అయితే ఈ పరిస్థితులలో మార్పు తీసుకువచ్చి పాలనను మరింత ప్రజా ప్రయోజనకరంగా మలిచే క్రమంలో స్మార్ట్ గవర్నెన్స్ భావన ముందుకు వచ్చింది. ఈ భావనలో స్మార్ట్ అనే పదంలోని ప్రతి ఆంగ్ల పదానికి ఒక్కొక్క నిర్దిష్టమైన అర్థం ఉంది. దీనిలో ఈ స్మార్ట్ని విస్తరించడం అన్నమాట. ఇక్కడ ఎస్ అనగా సింపుల్, సరళతమైన పాలన ప్రక్రియ. ఎం అనగా మోరల్, నైతిక విలువలతో కూడిన పాలన. ఏ అనగా అకౌంటబుల్, జవాబుదారీతనం. ఇవన్నీ ఇక్కడనే ఉన్నాయండి స్టార్టింగ్లో. ఇవ్వండి ఇక్కడనే ఉన్నాయి ఇవన్నీ కూడా. ఓకేనా అండి? ఆర్ అనగా రెస్పాన్సివ్, ప్రజా సమస్యలపై స్పందనాత్మక పాలన. టీ అనగా ట్రాన్స్పరెంట్, పారదర్శకత కలిగిన పాలన పేర్కొనవచ్చు. ఓకేనా అండి? స్మార్ట్ గవర్నెన్స్లో అంతర్గత అంశాలు ఏమి ఉన్నాయో చూద్దామని. ఇప్పుడు అంతర్గతంగా పరిపాలన నిర్వర్తన సామర్థ్యాన్ని వృద్ధి చేయడం, పాలనలో జవాబుదారీతనం, పారదర్శకత పెంచడం, సంకుచిత రాజకీయాల నుంచి పాలనను వేరు చేయడం, ప్రభుత్వ విధానాన్ని విజయవంతంగా అమలు చేయడం, గరిష్ట సామర్థ్యం సాధించడం, పాలనలో సామాజిక నాయకత్వం కీలక పాత్ర పోషించేలా చేయడం, ప్రభుత్వ సేవలలో నూతన వరవడి తీసుకురావడం, రాబోయే కాలానికి పాలనను సన్నద్ధం చేయడం, పాలనలో ఇంటర్నెట్, మొబైల్ తదితర సమాచార సాంకేతిక పరిజ్ఞాన సేవలను
విస్తృత స్థాయిలో ఉపయోగించడం, ఎలక్ట్రానిక్ పాలన. ఇలాంటి ఇవన్నీ అంశాలు కూడా స్మార్ట్ గవర్నెన్స్లో ఉండే అంశాలు, అంతర్గతంగా ఉండే అంశాలు. భారతదేశంలో పాలనా ప్రక్రియ పటిష్టపరచడానికి ఈ దిగువ తెలిపిన సంస్థలు ఎంతో కృషి చేస్తున్నాయి. స్మార్ట్ గవర్నెన్స్ భావనలోని అనేక అంశాలు అమలుకు వివిధ మార్గాలను, పద్ధతులను సూచించడానికి స్మార్ట్ గవర్నెన్స్ భావనను సంవర్ధకంగా వృద్ధి చేయడానికి ఈ దిగువ తెలిపిన విశిష్ట సంస్థలను స్థాపించడం జరిగింది. ఏంటో చదవండి సంస్థలన్నీ కూడా. ఎందుకు ఇదంతా కూడా స్మార్ట్ గవర్నెన్స్ని డెవలప్మెంట్ చేయడానికి అనమాట. ఇవన్నీ కూడా ది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ స్మార్ట్ గవర్నమెంట్ హైదరాబాద్ ఇండియా. ఇదే అండి ఇది ద నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ స్మార్ట్ గవర్నమెంట్ హైదరాబాద్ ఇండియా NISG. The Center for Good Governance Hyderabad India. The Center for Good Governance Hyderabad India. The Center for Law and Governance న్యూఢిల్లీ. ఇది కూడా హైదరాబాదే, ఇది కూడా హైదరాబాద్. ఇది ఒకటి మాత్రం న్యూఢిల్లీ. ఈ రెండు న్యూఢిల్లీ. ఓకేనా అండి. ద సెంటర్ ఫర్ లా అండ్ గవర్నెన్స్ న్యూఢిల్లీ. ద సెంటర్ ఫర్ పబ్లిక్ పాలసీ అండ్ గవర్నెన్స్ న్యూఢిల్లీ. ఈ రెండు కూడా. నెక్స్ట్ సుపరిపాలన నిర్వచనం అర్థమండి. ప్రజాస్వామ్య పాలన పద్ధతిలో పరిపాలనను కార్యసాధకంగా సమర్థవంతంగా తీర్చిదిద్దే పాలన సహాయకారిగా సుపరిపాలన నిర్వహించవచ్చు. ప్రజాపాలన ఏంటి ఇక్కడ, ప్రజాస్వామ్య పాలన పద్ధతిలో ఏంటి ఇక్కడ, పరిపాలనను కార్యసాధకంగా అదేవిధంగా సమర్థవంతంగా తీర్చిదిద్దే పాలన సహకారిగా. అంటే ఒక పరిపాలన సమర్థవంతంగా కొనసాగడానికి కొంచెం హెల్ప్గా, సహాయకారిగా అనేది ఈ సుపరిపాలన నిర్వహించవచ్చు అన్నమాట. ఈ నిర్వచనంలో ప్రజల పాలనా వ్యవస్థలోని జాతీయ స్థాయి, రాష్ట్ర స్థాయి, స్థానిక స్వపరిపాలన, ప్రభుత్వాల స్థాయి ఏజెన్సీల ద్వారా పాలనలో క్రియాశీలంగా పాల్గొనడాన్ని సుపరిపాలనగా పేర్కొంటారు. ఓకేనండి. నెక్స్ట్ ఇక్కడ పౌరుల పాత్రలు, రాజ్యం పాత్రలు. భాగస్వామ్య పౌరులు, క్రియాశీలత, తోడ్పాటుదారు. ఓకేనా అండి. ఈ క్రియాశీలత ఏంటో ఇక్కడ నెక్స్ట్ భాగస్వామ్య పౌరులు, అదేవిధంగా తోడ్పాటుదారులు. ఓకేనా. రాజ్యానికి తోడ్పాటుదారులుగా ఉంటారు, పౌరులకు ఏం చేస్తారు ఇక్కడ భాగస్వామ్య పౌరులుగా వ్యవహరిస్తారు. నెక్స్ట్ పౌరుల ఉమ్మడి కార్యాచరణ. ఓకేనా అండి. తర్వాత సంస్థాగత సంబంధం. ఇక్కడేంటి, ఇది మొత్తం కూడా సంస్థాగత సంబంధం ఏం చేస్తుంది ఇక్కడ, సదుపాయదారుడిగా ఉంటుంది రాజ్యానికి, అదేవిధంగా పౌరుల ఉమ్మడి కార్యాచరణ కూడా తోడ్పడుతుంది. తర్వాత ఏంటి, ప్రాథమిక అవసరాలు ఏర్పాటుదారు ఇక్కడ రాజ్యంలో. నెక్స్ట్ ఇక్కడ చురుకైన పౌరులు అన్నమాట. ఆ విధంగా అంటే పౌరులకి అదేవిధంగా రాజ్యానికి ఏ విధంగా ఉంటుంది అనేది అనమాట ఇక్కడ. నెక్స్ట్ పై పట్టిక ఆధారంగా మారుతున్న పౌరుల పాత్రకు అనుగుణంగా పాలనలో రాజ్య పాత్రలో మార్పులు రావడం కనిపిస్తుంది. ఓకే అండి. పాలనలో క్రియాశీలంగా పౌరులు భాగస్వామ్యం కలిగి ఉన్నప్పుడు రాజ్యం పౌరుల ప్రయోజనాలను సంరక్షించే తోడ్పాటుదారు పాత్రను కలిగి ఉంటుంది. పౌరులు ఉమ్మడి కార్యాచరణలతో పాలనలో సంస్థాగత సంబంధం కలిగి ఉన్నప్పుడు వివిధ సంస్థల మధ్య సదుపాయాలు కల్పించే సదుపాయదారు పాత్రలో రాజ్యం ఉంటుంది. పౌరులు ప్రాథమిక అవసరాల కోసం పాలనలో చురుకైన పాత్ర కలిగి ఉన్నప్పుడు రాజ్యం ఆ అవసరాలను తీర్చే ఏర్పాటుదారు పాత్ర కలిగి ఉంటుంది. ఈ విధంగా పౌరులు పాలనలతో కలిగి ఉండే సంబంధాలు ఆధారంగా పాలన స్వభావం, రాజ్యం పాత్రలో మార్పులు కనిపిస్తాయి. సుపరిపాలన భావన పాలనలో ప్రజలు చురుకైన క్రియాశీల భాగస్వామ్యాన్ని ప్రేరేపిస్తుంది. సుపరిపాలన భావనను విస్తృత అర్థంలో పాలనలో ప్రజాస్వామీకరణ, సమర్థత, పారదర్శకత, రాజకీయ జవాబుదారీతనం తదితర లక్షణాల కలయికగా పేర్కొనవచ్చు. ఓకేనా అండి. ఏంటి ఇక్కడ సుపరిపాలన భావన విస్తృత అర్థంలో ఏంటి ఇక్కడ పాలనలో ప్రజాస్వామీకరణ, అదేవిధంగా సమర్థత, పారదర్శకత, రాజకీయ జవాబుదారీతనం. ఓకేనా అండి. నెక్స్ట్
సుపరిపాలన 8 లక్షణాలు: పారదర్శకత, స్పందనాత్మకత, సమత అనగా సహజ న్యాయం, సర్వసమ్మతి లక్షణం, సమర్థత, కార్యసాధకత, జవాబుదారీతనం, భాగస్వామ్యం, సమన్యాయం, సమీకృత స్వభావం, సుపరిపాలన. ఓకేనా అండి? ఇవన్నీ కూడా దీని యొక్క లక్షణాలు. ఓకే, నెక్స్ట్ ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలోని ఏజెన్సీల సుపరిపాలనకు 8 ప్రధాన లక్షణాలు ఉంటాయని పేర్కొన్నారు. ఓకేనా అండి? ఫస్ట్ ఒక్కొక్క అంశం గురించి ఇప్పుడు కొంచెం డీటెయిల్గా అండి. భాగస్వామ్యం: వివిధ ప్రభుత్వ విధానాలపై ప్రజలకు అవగాహన ఉంటుంది. అనేక సంస్థలు, సమూహాల ద్వారా పాలనపై ప్రజాభిప్రాయం వ్యక్తీకరించడం జరుగుతుంది. పార్లమెంటు, అసెంబ్లీ తదితర శాసన నిర్మాణ శాఖల ద్వారా ప్రజాప్రతినిధులు ప్రజాభిప్రాయాన్ని వ్యక్తం చేస్తారు. పాలనలో మహిళా ప్రాతినిధ్యం పెంచే దశగా లింగపరమైన సమానత్వం తప్పనిసరిగా ఉంటుంది. అంటే భాగస్వాములు, అందరూ భాగస్వాములు కావడం ఇక్కడ. ఓకేనా అండి? నెక్స్ట్ సమన్యాయం: సుపరిపాలన క్రమంలో పాలనలో సమన్యాయం పెంపొందుతుంది. న్యాయపర వ్యవస్థ ప్రజలందరికీ చట్టం ముందు సమానత్వం. ఓకేనా అండి? సమానత్వం అండి ఇక్కడ. చట్టం ముందు సమానత్వాన్ని, అందరికీ సమాన ఆదరణను హామీ ఇస్తుంది. దీనికోసం మంచి పరిపాలన నిర్మితిని ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరాన్ని తెలుపుతుంది. పారదర్శకత: నియమ నిబంధనలకు అనుగుణంగా పాలన వ్యవహారాలను నిర్వహించటం, పాలనకు సంబంధించిన సమాచారాన్ని ప్రజలు స్వేచ్ఛగా దర్శించేలా అందుబాటులో ఉంచడాన్ని సుపరిపాలన తెలుపుతుంది. స్పందనాత్మకత: ప్రజా సమస్యలు, విజ్ఞప్తులు, ఆకాంక్షలకు స్పందించే స్వభావం సుపరిపాలనకు ఉంటుంది. అతి తక్కువ కాలంలో సత్వరంగా సమాజ సభ్యుల అవసరాలకు అనుగుణంగా సేవలు అందిస్తుంది. అంటే ప్రజల యొక్క సమస్యలు కానీ, వారి యొక్క ఆజ్ఞలు కానీ, విజ్ఞాపనలు కానీ, ఆకాంక్షలు కానీ వాటిని స్పందించమాట, తొందరగా వాటికి రియాక్ట్ అవ్వడం అన్నమాట ఇక్కడ. సమత, సహజ న్యాయం, సమీకృత స్వభావం. ఇది సుపరిపాలనకు గల అత్యంత విశిష్ట లక్షణం. ఓకేనా అండి? సమత స్వభావం అనేదన్నమాట. సమాజంలోని అణగారిన, అణచివేతకు గురైన వర్గాల పట్ల సంవర్ధక సానుభూతి కలిగి వ్యవస్థలో ఈ వర్గాల సమీకృత అభివృద్ధిని రూపొందించడం, పరిపాలనా ఫలాలు అందుకోవటంలో ఏ వర్గము మినహాయింపునకు గురి కాకుండా ప్రభుత్వ విధానాలన్నీ సమీకృత అభివృద్ధిని పెంపొందించేలా చర్యలు తీసుకోవడం సుపరిపాలనలో ఉంటుంది. అంటే అణగారిన వర్గాలకు. ఓకేనా అండి? నెక్స్ట్ సర్వసమ్మతి లక్షణం: ప్రభుత్వ విధాన నిర్ణయీకరణ ప్రక్రియలో సమాజంలోని వివిధ వర్గాలు, రాజకీయ పార్టీలు, సామాజిక సంస్థల నుంచి సర్వసమ్మతిని సాధించడం సుపరిపాలన స్వభావంగా చెప్పవచ్చు. దీనివల్ల ప్రతి వర్గం తన సామూహిక ప్రయోజనాలు సాధించుకోగలదు. సమాజ ఆర్థిక, చారిత్రక, సాంస్కృతిక తదితర అంశాల అవగాహనతో సుపరిపాలన సుస్థిర మానవ అభివృద్ధి నెరవేరేలా కృషి చేస్తుంది. సంవర్ధక కార్యసాధకత: సామాజిక అవసరాలకు అనుగుణంగా వనరులను న్యాయబద్ధంగా ఉపయోగించుకోవడానికి సుపరిపాలన ప్రాముఖ్యం ఇస్తుంది. సహజ వనరులను సుస్థిరంగా ఉపయోగిస్తూ పర్యావరణాన్ని పరిరక్షించాలని సుపరిపాలన తెలుపుతోంది. జవాబుదారీతనం: సమాజంలోని సంస్థలన్నీ జవాబుదారీతనంతో పనిచేయాలని సుపరిపాలన పేర్కొంటుంది. ప్రభుత్వ సంస్థలు, ప్రభుత్వేతర సంస్థలు, పౌర సమాజ సంస్థలు జవాబుదారీతనం పరిధిలో పనిచేయాలి. పాలనలో పారదర్శకత అత్యంత కీలకమైనది. సుపరిపాలన సాధనకు పారదర్శకత ఒక తప్పనిసరి నిబంధనగా ఉంటుంది. సో నాకు ఇవి చదువుతుంటే ప్రాథమిక విధులు గుర్తుకొస్తున్నాయండి ఇవి చెప్తుంటే. ఓకే, నెక్స్ట్ భారతదేశంలో సుపరిపాలన దిశగా చర్యలు. ప్రాథమిక హక్కులు, ప్రాథమిక విధులు గుర్తుకొస్తున్నాయి కొంచెం అట్లా ఇందులో.
భారతదేశంలో సుపరిపాలన దిశగా చర్యలు. ఈ దిగువ తెలిపిన చర్యలు భారతదేశంలో పాలనా వ్యవస్థను అభివృద్ధిపరచి సుపరిపాలనను పెంపొందిస్తుంది. ఏంటి అంటే సమాచార హక్కు చట్టం 2005 రూపకల్పన. కాలానుగుణంగా పౌరులు, ప్రభుత్వేతర సంస్థలు, ఇతర సంస్థలు తమ అవసరాల కోసం కోరే సమాచారాన్ని వారు పొందడానికి ఈ చట్టం అవకాశం కల్పిస్తుంది. ఓకేనా. పౌరులు, ప్రభుత్వేతర సంస్థలు, ఇతర సంస్థలు తమ అవసరాల కోసం కోరే సమాచారాన్ని వారు పొందడానికి ఈ చట్టం అవకాశం కల్పిస్తుంది. పౌర సేవల్లో సివిల్ సర్వీసెస్ సంస్కరణలు. ప్రపంచవ్యాప్తంగా నిరంతరం పెరుగుతున్న పౌరులు ఆకాంక్షలకు అనుగుణంగా పాలనా వ్యవస్థలో మార్పులకు, మంచి పరిపాలనకు అనేక ప్రభుత్వాలు సంస్కరణలు చేపట్టాయి. భారత ప్రభుత్వం పరిపాలన సంస్కరణ కోసం స్వాతంత్రానంతరం కమిషన్లు స్థాపించి పాలనలో ప్రజాహితంగా మార్చడానికి ఎంతో ప్రయత్నిస్తోంది. పాలనలో వివిధ సేవల సమర్థత, అందుబాటు, పారదర్శకత, జవాబుదారీతనం. ఏంటి ఇక్కడ? పాలనలో వివిధ సేవల సమర్థత, అందుబాటు, పారదర్శకత, జవాబుదారీతనం, సమన్యాయం లక్ష్యాలుగా ఈ సంస్కరణలు మొదలయ్యాయి. ప్రజల ఆశలు, ఆకాంక్షలను అనుగుణంగా పౌర సేవలను సంస్కరించాల్సిన అవసరాన్ని భారత ప్రభుత్వం గుర్తించింది. ప్రభుత్వ సేవలలో గుణాత్మకతను పెంచి ఆ సేవలు సమర్థవంతంగా పౌరులకు అందుబాటులోకి రావడానికి సంస్కరణ లక్ష్యాలను నిర్దేశించారు. ప్రభుత్వం నిర్ణయించే కీలక విధులను అభివృద్ధి లక్ష్యాలకు అనుగుణంగా నిర్వహిస్తూ పాలన సామర్థ్యాన్ని పెంపొందించడానికి సంస్కరణ తప్పనిసరి అయ్యాయి. నెక్స్ట్ అండి, ఇక్కడ ఏంటి? ఇక్కడ పాలనా సామర్థ్యం పెంపొందించడానికి సంస్కరణ తప్పనిసరిగా అయ్యాయన్నమాట ఇక్కడ. సో ఈ సమాచార హక్కు దాంట్లో ఇవన్నీ కూడా తెలుసుకోవడం అనమాట. మనం ఏంటి? సుపరిపాలన దిశగా పయనం అనేది ఇక్కడ చర్యలు. నెక్స్ట్ ఇక్కడ ఆధార్ కార్డ్. సుపరిపాలన దిశగా పౌరులకు ఉత్తమ సేవలు అందించడానికి భారతదేశంలోని ప్రతి పౌరునికి విశిష్ట గుర్తింపు సంఖ్య కేటాయించారు. ఈ సంఖ్యతో కూడిన గుర్తింపు కార్డును రూపొందించి ఆధార్ కార్డుగా రూపొందించారు. ఓకేనా అండి. మన గుర్తింపు కార్డ్, ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, అదేవిధంగా ఓటర్ ఐడి. సో ఎగ్జాంపుల్ అండి. పౌర సేవా పట్టిక. ప్రతి మంత్రిత్వ శాఖ తన కార్యాలయాల్లో పౌర సేవల గుణాత్మకతను పెంపొందించడానికి పౌర సేవా పట్టికను ప్రదర్శిస్తుంది. ఈ పట్టిక సంబంధిత కార్యాలయం ద్వారా పౌరులకు అందే సేవలు, ఆ సేవలకు పట్టే కాల వ్యవధి తదితర వివరాలను తెలియజేస్తుంది. ఓకేనా అండి. సేవలు ఇక్కడ పౌరులకు అందే సేవలు, అదేవిధంగా ఆ సేవలు అందడానికి పట్టే కాలం, ఓకేనా, తెలియజేస్తుంది. 6వ వేతన సంఘం సిఫారసులు. ప్రభుత్వ రంగంలో అవినీతి, అలసత్వం తదితర దుర్లక్షణాలను తొలగించడానికి 6వ వేతన సంఘం ఎన్నో సంస్కరణలు చేసింది. ప్రధానంగా ఉద్యోగులకు ఉత్తమమైన జీతభత్యాలు, ఇతర ప్రయోజనాలను ఈ సంఘం సిఫారసు చేసి పాలన పటిష్టతకు ఎన్నో సమూల మార్పులను సూచించింది. నెక్స్ట్ పరిపాలన సంస్కరణలు. భారతదేశంలో పాలనా వ్యవస్థను సమూలంగా ఈ 6వ వేతన సంఘం ఏంటో ఇంకొంచెం ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి. ఒకవేళ కామెంట్ బాక్స్లో తెలియజేయండి తెలిస్తే, లేదంటే నెక్స్ట్ క్లాస్లో దీని గురించి చదువుదామండి. ఎందుకంటే ఈ క్లాస్ ఫినిష్ చేద్దామండి, ఫినిష్ అయిపోతుంది. పరిపాలన సంస్కరణలు. భారతదేశంలో పాలనా వ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేసి సుపరిపాలన స్థాపన దిశగా భారత ప్రభుత్వం పరిపాలన సంస్కరణల సంఘాన్ని 2005లో స్థాపించింది. ఈ సంఘం పాలనలో పారదర్శకత, జవాబుదారీతనం తీసుకువచ్చి ప్రభుత్వ స్వభావాల మార్పునకు సూచనలు చేసింది. పాలనలో వికేంద్రీకరణకు, పౌర సేవల్లో సంస్కరణలకు, పాలనలో రహస్యాలను తావులేని బహిరంగ ధోరణికి, స్పందనాత్మక ప్రభుత్వానికి పరిపాలన సంస్కరణలు ఎంతో అవసరం అవుతాయి. పరిపాలన ఏ విధంగా కొనసాగుతుంది, ఓకేనా, ఎలాంటి పరిపాలన కొనసాగుతుంది అనే విషయం అన్నమాట. ఎలాంటి రహస్యాలకి తావు లేకుండా అన్ని బహిరంగంగా తెలియజేయడం అన్నమాట. జాతీయ ఎలక్ట్రానిక్ పాలన ప్రణాళికలు, ఓకేనా అండి. నేషనల్ గవర్నెన్స్ ప్లాన్స్. పాలనలో సుపరిపాలనకు సంబంధించి సమాచార సాంకేతిక పరిజ్ఞానాన్ని విస్తృత స్థాయిలో వినియోగించుకోవడానికి, ఎలక్ట్రానిక్ పాలనను మరింతగా ఉపయోగించడానికి నిక్నెట్ పేరుతో జాతీయ సమాచార సాంకేతిక పరిజ్ఞాన కేంద్రం అనుసంధాన ప్రక్రియ ప్రారంభమైంది.
భారత ప్రభుత్వ ఆధ్వర్యంలో అమలయ్యే ఈ అనుసంధాన ప్రక్రియ అమలు ఎన్నో ప్రణాళికలు రూపొందాయి. అమలుకు ఓకేనండి. నెక్స్ట్ ఇక్కడ సుపరిపాలన లేని పాలనకు మధ్య తారతమ్యాలు. అంటే సుపరిపాలన ఉంటే ఏ విధంగా ఉంటుంది, లేకపోతే ఏ విధంగా ఉంటుంది పాలన అనేది. ఇక్కడ ప్రపంచంలోని అనేక దేశాలు సుపరిపాలన దిశగా అభివృద్ధి లక్ష్యంతో పనిచేస్తున్నాయి. పాలనలో పారదర్శకత, ప్రజల భాగస్వామ్యం, జవాబుదారీతనం తదితర లక్షణాలతో సుపరిపాలన ఉంటుంది. ఏంటి ఇక్కడ పాలన, పారదర్శకత, అదేవిధంగా ప్రజల భాగస్వామ్యం, జవాబుదారీతనం. ఓకేనా. భారతదేశం వంటి అనేక దేశాలు సుపరిపాలన సాధించడానికి అర్థవంతమైన వ్యూహాలను, ప్రణాళికలను సిద్ధం చేసుకొని అమలు చేస్తున్నాయి. అయితే సుపరిపాలన లేని కొన్ని ఆఫ్రికా ఖండ దేశాలను ఓకేనండి సుపరిపాలన లేని కొన్ని ఆఫ్రికా దేశాలను పరిశీలిస్తే ఆయా దేశాల్లో సమన్యాయ పాలన లేకపోవడం, అవినీతి విలయతాండవం చేయడం, తరచుగా సైనిక తిరుగుబాట్లు, పాలనలో తీవ్రజాప్యం తదితర దుర్లక్షణాలు కనిపిస్తాయి. కొన్ని దేశాలు ఇప్పటికీ పాలనలో రహస్యతను పాటిస్తూ ప్రజల భాగస్వామ్యాన్ని పూర్తి స్థాయిలో లేకుండా చేయడం చూస్తాం. అలాగే కొన్ని దేశాల్లో సుస్థిర అభివృద్ధి లేక పాలనలో అసమర్థత చోటు చేసుకుంటుంది. ఈ నేపథ్యంలో సుపరిపాలనను ఆదేశించే దేశాలకు, సుపరిపాలన లేని వ్యవస్థలకు మధ్య ఎన్నో తారతమ్యాలు ఉంటాయని తెలుసుకోవాలి. ఓకేనండి. ఎలక్ట్రానిక్ పాలన. ఈ గవర్నెన్స్ అంటే ఆంగ్లంలో ఎలక్ట్రానిక్ గవర్నెన్స్. దీని ఎలక్ట్రానిక్ పాలన అని వ్యవహరిస్తారు. దీని కాగిత రహిత పాలన. ఓకేనండి. దీన్ని కాగిత రహిత పాలన, పేపర్లెస్ గవర్నెన్స్ అని కూడా అంటారు. దీన్ని అనుసరించి సమాచార సాంకేతిక పరిజ్ఞానం వినియోగం ఆధారంగా ప్రభుత్వ విధులు నిర్వహిస్తోంది. దీనివల్ల సేవలలో సమర్థత, కార్యసాధక పెరుగుతోంది. దీనిలో భాగంగా అంతర్జాలాన్ని, ఇంటర్నెట్, ఇతర వెబ్ ఆధారిత సమాచార సాంకేతిక పరిజ్ఞానాన్ని విరివిగా ఉపయోగిస్తారు. పాలనలో వేగం, ఖచ్చితత్వం దీనికి గల అదనపు లక్షణాలు. పౌరులు, సమూహాలు, సంస్థలు ఎలక్ట్రానిక్ పాలన పద్ధతి వల్ల గుణాత్మకమైన, నిరంతరాయమైన సేవలు పొందుతారు. ఎలక్ట్రానిక్ పాలన పారదర్శకతను, కార్యసాధకతను, జవాబుదారీతనాన్ని పెంపొందిస్తుంది. భారతదేశంలోని ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో దీన్ని అమలు చేస్తున్నారు. ఓకేనా అండి. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో దీన్ని అమలు చేస్తున్నారు. 2017 సంవత్సరానికల్లా కాగితపు రహిత పాలన సాధన లక్ష్యంతో దీన్ని అమలు చేస్తున్నారు. నిర్వచనం. భారత మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం అభిప్రాయంలో భారతదేశ పాలన సందర్భాలలో ఎలక్ట్రానిక్ పాలన అంటే ఒక పారదర్శకత, సత్వర ఎలక్ట్రానిక్ పాలన, అవధులు లేని భద్రమైన విశ్వసనీయ సమాచార ప్రవాహాన్ని, శాఖాంతర అడ్డంకులను అధిగమించి అందుబాటులోకి తెస్తూ పౌరులకు న్యాయబద్ధమైన, పక్షపాతం లేని సేవలను అందిస్తుంది. ఇంకా ఐక్యరాజ్యసమితి విద్యా శాస్త్ర సాంస్కృతిక సంస్థ యునెస్కో ఇక్కడ ఐక్యరాజ్యసమితి విద్యా శాస్త్ర సాంస్కృతిక సంస్థ యునెస్కో అభిప్రాయంలో ఎలక్ట్రానిక్ పాలనలో ప్రభుత్వ రంగం సమాచార సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తూ సమాచారాన్ని, సేవల బట్వాడాలను పెంపొందించడం, నిర్ణయీకరణ ప్రక్రియలో పౌరుల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడం, ప్రభుత్వం మరింత జవాబుదారీతనంతో, పారదర్శకంగా, సమర్థవంతంగా ఉండేలా చేయడం తదితర లక్ష్యాలతో పనిచేస్తుంది. అంటే సమాచారం ఎలక్ట్రానిక్ పాలన అందరూ కూడా యూజ్ చేసుకోవడం అన్నమాట. పైన పేర్కొన్న నిర్వచనాలు, అర్థ వివరణలు పాతకాలపు రాత పని ఆధారిత పాలనను ముగించి పాలనలో ఎలక్ట్రానిక్ పద్ధతిలో సమాచార సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించవలసిన ఆవశ్యకతను తెలుపుతాయి. పౌరులకు ప్రభుత్వానికి మధ్య సాంకేతిక పరిజ్ఞానం అనుసంధానమై కార్యాచరణ సాధనంగా ఉపయోగపడుతుంది. ఫలితంగా పాలనలో పారదర్శకతను చూడవచ్చు. ప్రస్తుతం భారతదేశంలో జాతీయ ఎలక్ట్రానిక్ పాలనా ప్రణాళిక నేషనల్ ఈ గవర్నెన్స్ ప్లాన్ NEGP అమలులో ఉంది.
నెక్స్ట్ ఎలక్ట్రానిక్ పాలన నమూనాలు. మోడల్ ఆఫ్ ఈ గవర్నెన్స్. ప్రభుత్వం నుంచి పౌరులకు. గవర్నమెంట్ టు సిటిజన్, జీ టు సి. ఈ నమూనా ఆధారంగా ప్రభుత్వానికి పౌరులకు మధ్య కార్యాచరణ సంబంధాన్ని కల్పించి విస్తృత స్థాయిలో సేవలు అందించడం జరుగుతుంది. ఇది సాధారణ ప్రజానీకానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ప్రభుత్వం నుంచి వ్యాపార రంగానికి గవర్నమెంట్ టు బిజినెస్, జీ టు బి. గవర్నమెంట్ జీబి, ఓకేనా అండి, ఈ విధంగా అనమాట. జీసి. వ్యాపార రంగానికి పెంపొందించుకోవడానికి ప్రభుత్వం సదుపాయదారునిగా పనిచేస్తుంది. లైసెన్సులు జారీ చేసి రెవెన్యూ వసూలు చేస్తుంది. అంతేకాకుండా వర్తక వాణిజ్యాలకు, పర్యాటక రంగానికి పెట్టుబడులకు సదుపాయాలు కల్పిస్తుంది. ప్రభుత్వం నుంచి ప్రభుత్వానికి. గవర్నమెంట్ టు గవర్నమెంట్, జీ టు జీ. ప్రభుత్వ సేవలను అందించడంలో సమాచార సాంకేతిక పరిజ్ఞానాలకు వినియోగించుకోవడం జరుగుతోంది. స్వేచ్ఛ, సమాచార ప్రవాహం సమాంతరంగా నిలువుగా అందుబాటులో ఉంచడం గమనిస్తాం. దీనితో జాతీయ, రాష్ట్ర, స్థానిక ప్రభుత్వాల నిర్వహణ సులువు అవుతుంది. ప్రభుత్వం నుంచి ఉద్యోగాలకు. గవర్నమెంట్ టు ఎంప్లాయీస్, జీ టు ఈ. ఈ నమూనా క్రింద ప్రభుత్వం ఉద్యోగులు సమాచార సాంకేతిక పరిజ్ఞాన సాధనతో నిరంతర సిద్ధంగా ఒకరికొకరు సంప్రదించుకొని కార్యాచరణ జరుపుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇది ఉద్యోగులలో విస్తృత కార్యసాధనకు సంతృప్తిని దారితీస్తుంది. ఎలక్ట్రానిక్ పాలన సుగుణాలు, ఉపయోగాలు. ఉపయోగాలు. ఎలక్ట్రానిక్ పాలన పద్ధతిలో ఈ దిగువ తెలిపిన ఉపయోగాలు ఉన్నాయి. పౌరునికి సమాచారం అందించి సంప్రదించే అవకాశం, పాలన ప్రక్రియను సంస్కరించడం, సమాచార అందుబాటు, పౌరులకు గుణాత్మక సేవలు పెంపొందించడం, సరళతర నియమాలు, కార్యసాధకత, జవాబుదారీతనం, పారదర్శకత, ఎక్కువ మంది పౌరులకు గుణాత్మక సేవ. నెక్స్ట్ అండి, ఎలక్ట్రానిక్ పాలన లోపాలు. ఓకేనా అండి. ఎలక్ట్రానిక్ పాలన పద్ధతిలో కొన్ని లోపాలు కూడా ఉన్నాయి. వాటిలో ప్రధానమైనవి: నిర్వర్తన వ్యయాలు అధికం, సమీకృత సేవలు లేకపోవడం, మౌలిక సదుపాయాలు లేమి, బలహీనమైన న్యాయ ప్రక్రియ, నిస్సారమైన శాసనాలు, న్యాయపర, చట్టపర, పరిపాలనాపరమైన పోలీస్ సంస్కరణలు అవసరం నిరంతరం కలుగుతూ ఉండడం, పౌరుల అవసరాలను అవగాహన చేసుకోవడం కష్టతరం. ఓకేనా అండి. పౌరులకు ఏవి అవసరమో అనేటివి తెలుసుకోవడం కొంచెం కష్టతరం. భాషాపరమైన ఆరోపణలు, ప్రజా విత్త నిర్వహణ వ్యవస్థ కష్టసాధ్యం కావడం, ప్రజా నిర్ణయీకరణలో పౌర సమాజ భాగస్వామ్యాన్ని పాత్రను నిరోధించడం. ఎలక్ట్రానిక్ పాలన ఒక అంచనా. భారత ప్రభుత్వం దేశంలోని వివిధ వర్గాల ప్రజలకు కార్యసాధకమైన, పారదర్శకమైన పాలనను అందించడానికి నిబద్ధతతో పనిచేస్తుంది. ఎలక్ట్రానిక్ పాలన సుపరిపాలనను సమకూర్చి పరిపాలనలో సంస్కరణలు తీసుకురావడానికి సహాయం చేస్తుంది. ఇది పాలనలో పారదర్శకతను, ప్రజల భాగస్వామ్యానికి దారితీసి ప్రజాస్వామ్య సమాజాన్ని పెంపొందిస్తుంది. అందువల్లనే ఇది పౌరుని కేంద్రక పాలన, సిటిజన్ సెంట్రిక్ గవర్నమెంట్స్గా ప్రఖ్యాతి పొందింది. పన్నులు చెల్లించే వ్యక్తిగా పౌరుని గౌరవించాలి. దీనికోసం పౌరునికి అవసరమయ్యే సేవలు సత్వరమే అందించే విధంగా ఎలక్ట్రానిక్ పాలన ఉపయోగపడుతుంది. ఈ క్రమంలోనే మరో ప్రయత్నం డిజిటల్ ఇండియా పేరుతో పేరుగాంచింది. ఇది రాత పనిని తగ్గించి కాగితపు రహిత పాలన లక్ష్యంగా పనిచేస్తుంది. సమీప భవిష్యత్తులో గ్రామీణ ప్రాంతాలన్నీ అనుసంధానించడానికి ఇది వీలు కల్పిస్తుంది. ఎలక్ట్రానిక్ పాలన దిశగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కొన్ని ప్రయత్నాలను మనం తెలుసుకోవాలి. వాటిలో ప్రధానమైనవి అంటే అన్నీ కూడా ఆన్లైన్ ద్వారా ఫోన్లలో చేయడం అన్నమాట జరుగుతుంది కదండి. ఇప్పుడు అంతా కూడా అది నడుస్తుంది కదండి. సో ఆ విధంగా కూడా పౌర అనుకూల రవాణా సేవలు, సిటిజన్ ఫ్రెండ్లీ సర్వీసెస్ టు ట్రాన్స్పోర్ట్, తెలంగాణ రవాణా ఆన్లైన్, తెలంగాణ ట్రాన్స్పోర్ట్ ఆన్లైన్. ఇది తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ పోర్టల్. మీ సేవ
సమీకృత పౌర సేవ ద్వారా వివిధ రకాల బిల్లులు పన్నులు చెల్లించే అవకాశం. నెక్స్ట్ కార్డు. రిజిస్ట్రేషన్ శాఖలో కంప్యూటరీకరణ, పరిపాలనా సేవలు. దీని ద్వారా ఆస్తి అమ్మకాలు, కొనుగోలు, ఇతర లావాదేవీలు కంప్యూటరీకరణ ద్వారా జరిగి సేవలలో గుణాత్మకత, పారదర్శకత పెంపొందుతుంది. నెక్స్ట్ అండి, సమాచార హక్కు చట్టం 2005. ఆధునిక పాలనలో పౌరుని పాత్రను వివరించడానికి సమాచార హక్కు చట్టం అధ్యయనం ఎంతో మౌలికమైనది. సమాచార హక్కు చట్టం పాలనలో పౌరుల భాగస్వామ్యాన్ని పెంచి పారదర్శకతను, జవాబుదారీతనాన్ని అందిస్తుంది. 20వ శతాబ్దం రెండో భాగంలో అనేక దేశాలు సమాచార హక్కు చట్టాన్ని రూపొందించాయి. పాలనలో పౌరులు పాల్గొనగలరా? ప్రభుత్వ పథకాల సమాచారాన్ని పౌరులు ఎలా పొందగలరు? ప్రభుత్వ న్యాయబద్ధంగా వ్యవహరిస్తోందా? ప్రజలకు సమాచారాన్ని బహిర్గతం చేయవచ్చునా? ఈ ప్రశ్నలకి సమాధానంగా సమాచార హక్కు చట్టం స్వభావం, ప్రాధాన్యత అధ్యయనం చేయాలి. దానిలో జవాబులు దొరుకుతాయి. ఓకేనా అండి. నెక్స్ట్, రైట్ టు ఇన్ఫర్మేషన్. మై రైట్, మై మైట్, ద రైట్ టు నో, కీపింగ్ గవర్నమెంట్ అకౌంటబుల్. సమాచార హక్కు చట్టం 2005 రాష్ట్రపతి ఆమోదముద్రను జూన్ 15, 2005న పొంది అక్టోబర్ 2005 నుంచి పూర్తి స్థాయిలో అమల్లోకి వచ్చింది. ఈ చట్టం జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం మినహా దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు వర్తిస్తుంది. ఆ రాష్ట్రానికి మాత్రం ప్రత్యేక ఏర్పాటు ఉంది. సమాచార హక్కు చట్టం ప్రకారం దేశంలోని ప్రతి పౌరునికి సమాచారాన్ని పొందే హక్కు, రైట్ టు యాక్సెస్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ప్రభుత్వం వద్ద ఉండే సమాచారం ప్రజలకు సంబంధించినదే అయినందున ప్రభుత్వం ప్రజలతో సమాచారాన్ని పంచుకోవటాన్ని ఈ చట్టం అంగీకరిస్తుంది. ఇది ప్రజాస్వామ్యం మరింత ఆరోగ్యవంతంగా, బలోపేతంగా, లాభదాయకంగా పనిచేయడానికి ఉపకరిస్తుంది. అంతిమంగా సమాచారం ప్రజల్లో వినూత్న అవగాహనను, సాధికారతను దారితీస్తుంది. సమాచార హక్కు చట్టంలోని నిబంధనలు. సమాచార హక్కు ఒక ప్రాథమిక మానవ హక్కు. దీనిలో అంతర్గతంగా హక్కులు, బాధ్యతలు కూడా ఉంటాయి. వీటిని క్రింది విధంగా వివరించవచ్చు. ఓకే అండి. ప్రతి వ్యక్తికి ప్రభుత్వం నుంచి సమాచారాన్ని కోరే హక్కు ఉంటుంది. ప్రైవేట్ సంస్థల నుంచి కూడా సమాచారాన్ని కోరవచ్చు. ప్రజలు కోరిన సమాచారాన్ని అందించే బాధ్యత ప్రభుత్వంపై ఉంటుంది. ప్రత్యేక కారణాల రీత్యా వెల్లడి చేయకూడని సమాచారాన్ని మినహాయించి మిగిలిన సమాచారాన్ని ప్రభుత్వం తప్పక అందుబాటులో ఉంచాలి. ప్రభుత్వ సమాచారాన్ని అనుకూల కార్యాచరణలో తప్పక వెల్లడి చేయాలి. సమాచారం ప్రజలకు చెందినదిగా భావించాలి. అంతేగాక దానిని నిర్వహించే ప్రభుత్వ సంస్థదని భావించరాదు. సమాచారాన్ని కోరుతూ ప్రశ్నించిన 30 రోజుల లోపు ప్రభుత్వం స్పందించాలి. సమాచార ప్రసరణకు వీలుగా ప్రభుత్వ రికార్డులను కంప్యూటరీకరణ, నిజలీకరణ చేయాలి. సమాచారాన్ని ప్రింట్ కాగితాల రూపంలో, కంప్యూటర్ ఫ్లాపీలు, వీడియో క్యాసెట్లు లేదా ఏ ఇతర ఎలక్ట్రానిక్ సాధనాల రూపంలోనైనా అందించవచ్చు. ఈ చట్టంలోని సెక్షన్ 2F నిబంధన పైన తెలిపిన వాటిని సమాచారంగా పరిగణిస్తుంది. నెక్స్ట్ అండి, ప్రతి సమాచార అధికారులు PIOs నియామకం. ప్రభుత్వంలోని ప్రతి కార్యాలయంలో, శాఖలో, సంస్థలో, అథారిటీలో ప్రజా సమాచార అధికారిని అనగా PIO నియమించాలని చట్టం నిర్దేశిస్తుంది. పౌరులు కోరిన సమాచారాన్ని వారికి అందించే బాధ్యత ఈ ప్రజా సమాచార అధికారిపై ఉంటుంది. అలాగే సమాచార హక్కు అప్పీళ్లకు స్వీకరించడానికి సహాయక ప్రజా సమాచార అధికారులను నియమించాలని ఈ చట్టం సిఫారసు చేస్తుంది. సమాచారం కోసం ప్రజలు ఆన్లైన్ దరఖాస్తుల రూపంలో కూడా వినతి ఇవ్వవచ్చు. సమాచార హక్కు చట్టం సుగుణాలు. సమాచార హక్కు చట్టంలో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. వాటిలో ప్రధానమైనవి: సమాచార హక్కుతో పౌరుని సాధికారత, పాలనలో అవినీతి, అసమర్థత, అధికార దుర్వినియోగం తగ్గించటం, ప్రభుత్వం గురించి, పాలన గురించి తెలుసుకునే హక్కు, సమాచారం అందించినప్పుడు సంబంధిత అధికారికి శిక్షణ లేదా జరిమానా, ప్రభుత్వ సేవల విషయంలో పారదర్శకత, పురోభివృద్ధికి దారితీస్తుంది.
వివిధ పాలనా అంశాలకు ప్రాధాన్యం చేకూర్చడంతో పౌర సమాజం సమూహాల క్రియాశీల పాత్ర, సమాచార అందుబాటులో జాప్యంపై, పాలన సమాచార వివరాలు అందుబాటులో ఆలస్యంపై, ప్రజల నివేదిక కోరే అవకాశం లేదా ఫిర్యాదు చేసే అధికారం లేదా ఆలస్యం కారణాలు వివరణకు డిమాండ్ చేసే అధికారం, సాంఘిక తనిఖీ సోషల్ ఆడిట్ ద్వారా ప్రభుత్వ విధానాల ప్రభావానికి మూల్యాంకనం చేయడంలో సహాయం చేస్తుంది. సమాచార హక్కు చట్టం అమలుపరచదగిన చట్టం. ఓకే, ఇప్పుడు లోపాలండి. సమాచార హక్కు చట్టం లోపాలు. సమాచార హక్కు చట్టం వినియోగానికి అనేక పరిమితులు, కొన్ని లోపాలు ఉన్నాయి. వాటిలో ప్రధానమైనవి: పౌరులలో ఈ చట్టంపై ఇంకా అవగాహన రాలేదు. పాలన సమాచారం అందుబాటులో జాప్యం, ఆలస్య ప్రక్రియ, అధికార నిర్లక్ష్యంతో చట్టం అమలులో వైఫల్యం, పౌరుల పాలనకు సంబంధించిన చిన్న చిన్న అంశాలపై వివరణలు, సమాచార కోరడం, ఉద్యోగుల పాలనపై దృష్టి కేంద్రీకరించలేక సమాచారానికి సంబంధించిన విషయాలకు ప్రాధాన్యత ఇవ్వటం, పౌరులకు ప్రభుత్వాధికారులకు మధ్య సంఘర్షణకు అవకాశం. ఎన్నో లోపాలు ఉన్నప్పటికీ సమాచార హక్కు చట్టం పాలనలో ప్రజల భాగస్వామ్యాన్ని పెంచి పారదర్శకతను, జవాబుదారీతనాన్ని అభివృద్ధిపరుస్తుంది. భారతదేశంలో చట్టం అమలులోకి వచ్చిన దశాబ్ద కాలంలో ఎన్నో లక్షల విజ్ఞప్తులు, వినతులు సమాచారం కోరుతూ వచ్చాయి. సమాచారం అందుబాటులోకి రావడం ద్వారా కొన్ని అవినీతి కుంభకోణాలు కూడా వెలుగు చూశాయి. అనేక పౌర సమాజ సంస్థలు సమాచార హక్కు చట్టం సహాయంతో ప్రభుత్వ పాలన పనితీరును పర్యవేక్షిస్తున్నాయి. సమాచార హక్కు చట్టం 2005 సమాచారం కోసం వినతి ప్రక్రియ. సమాచార హక్కు చట్టం 2005 కింద సమాచార సేకరణ మార్గాలు. ప్రజా సమాచార అధికారి మొదటి మార్గం. సంబంధిత శాఖ అధికారి ముందుకు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం సమాచారం కోరుతూ మొదటిగా సమాచార హక్కు చట్టం కింద వినతి పత్రం. వినతి పత్రంలో కూడిన సమాచారాన్ని అందిస్తారు లేదా సమాచారం అందించడానికి అధికారి నిరాకరిస్తారు, నిర్దిష్ట కాల వ్యవధిలో మాత్రమే. నెక్స్ట్ అండి, సమాచారం నిరాకరించినప్పుడు. ఓకేనా అండి. మొదటి అప్పీలు అధికారి ఆదేశాలతో ప్రజా సమాచార అధికారి కంటే సీనియర్ అధికారి FAAకి సమాచారం కోరుతూ అప్పీలు. సమాచారం అందించమని మొదటి అప్పీలు అధికారి ప్రజా సమాచారం చేయకపోవడం. నిర్దిష్ట కాల వ్యవధిలో ఎలాంటి ఆదేశం జారీ అధికారిని ఆదేశించవచ్చు. మొదటి అప్పీలు అధికారి ఎలాంటి ఆదేశం జారీ చేయనప్పుడు రెండో అప్పీలకు అవకాశం. కేంద్ర రాష్ట్ర సమాచార కమిషన్కు మళ్ళీ అప్పీలు అవకాశం. సంబంధిత శాఖ పరిధి అధికారంగా కేంద్ర రాష్ట్ర సమాచార కమిషన్. సమాచార కమిషన్కు సివిల్ కోర్టు అధికారాలు. కమిషన్ నిర్ణయానికి కట్టుబడి ఉండాలి. అందులో ప్రజా సమాచార అధికారి సమాచారం అందించమని కమిషన్ ఆదేశించవచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఏంటి, సమాచారం నిరాకరించినందుకు క్రమశిక్షణ చర్యలు లేదా ప్రజా సమాచార అధికారిని మొదటి అప్పీలు అధికారి PIO లేదా FAA. ఓకేనా అండి. రోజుకు 250 రూపాయల చొప్పున జరిమానా, గరిష్టంగా 25,000 రూపాయలు. సమాచారం కమిషన్ నిర్ణయానికి వ్యతిరేకంగా రెండు పక్షాల్లో ఎవరైనా ఫిర్యాదుదారుడు లేదా ప్రజా సమాచార అధికారి సంబంధిత హైకోర్టులో అప్పీలు చేసుకునే అవకాశం ఉంటుంది. లాస్ట్కు వినతిని తిరస్కరించే అధికారం. నెక్స్ట్ అండి, పౌరులు సమాచారాన్ని కోరే ప్రక్రియలో అనేక దశలు ఉంటాయి. ప్రతి కార్యాలయంలోనూ సమాచార హక్కు చట్టం క్రింద సమాచారాన్ని అందించడానికి ప్రజా సమాచార అధికారి ఉంటారు. పౌరులు సమాచారం కోరుతూ ఆ అధికారి వినతి పత్రం సమర్పించాలి. ఓకేనా అండి. అధికారికి ఏం చేయాలి, ఇక్కడ సమాచారం కోరుతూ అధికారికి వినతి పత్రాన్ని సమర్పించాలి. దీనికి సమర్పించిన ప్రజా సమాచార అధికారి వినతిదారుకు సమాచారాన్ని అందించాలి లేదా నిర్దిష్ట కాల వ్యవధిలో సమాచారం నిరాకరిస్తూ జవాబు ఇస్తారు. సమాచారాన్ని ప్రజా సమాచార అధికారి నిరాకరించినప్పుడు పౌరుడు అదే శాఖలో సీనియర్ అధికారిగా ఉన్న మొదటి అప్పీలు అధికారికి సమాచారం కోరుతూ అప్పీలు చేసుకోవచ్చు. ఫలితంగా మొదటి అప్పీలు అధికారి పౌరులకు తగిన సమాచారం అందించమని ప్రజా సమాచార అధికారిని ఆదేశించవచ్చు లేదా నిర్దిష్ట కాల వ్యవధిలో సమాచారాన్ని నిరాకరించడం కానీ ఎలాంటి ఆదేశం జారీ చేయకుండా ఉండటం కానీ చేయవచ్చు. అలాంటి
సందర్భాలలో పౌరులు సంబంధిత శాఖ పరిధిలోని రాష్ట్ర లేదా కేంద్ర సమాచార కమిషన్కు సమాచారం అందించమని అప్పీలు చేసుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వం లేదా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసే సమాచార కమిషన్కు సివిల్ కోర్టు అధికారులు ఉంటారు. ఈ కమిషన్ నిర్ణయానికి కట్టుబడి ఉండాలి. సమాచార కమిషన్ సమాచారాన్ని అందించమని ప్రజా సమాచార అధికారిని ఆశించవచ్చు లేదా పౌరులు వినతికి కమిషన్ తిరస్కరించవచ్చు. అయితే సమాచారాన్ని అందించడానికి ఉద్దేశపూర్వకంగా నిరాకరించినందుకు ప్రజా సమాచార అధికారి పైన మొదటి అప్పీలు అధికారి పైన క్రమశిక్షణ చర్యలకు ఆదేశించవచ్చు లేదా సమాచారం అందించడంలో జాప్యానికి రోజుకు 250 రూపాయలు వంతున గరిష్టంగా 25,000 రూపాయల వరకు జరిమానా విధించవచ్చు. అలాగే సమాచార కమిషన్ తీర్పుకు వ్యతిరేకంగా ప్రజా సమాచార అధికారి మొదటి అప్పీలు అధికారి లేదా సమాచారం కోరే పౌరుడు సంబంధిత హైకోర్టులో అప్పీలు చేసుకునే అవకాశం ఉంటుంది. సమాచార హక్కు చట్ట బలోపేతానికి చర్యలు. సమాచార హక్కు చట్టం పూర్తి స్థాయిలో వినియోగం కావడానికి లక్ష్యాల సాధనకు కొన్ని చర్యలు తప్పక అవసరమవుతాయి. వాటి ప్రధానమైనవి సమాచారాన్ని తప్పనిసరిగా వెల్లడి చేసే విధంగా పాలనలో అనుకూల కార్యాచరణ, మొదటి అప్పీలులోనే సమస్య పరిష్కారం, సంప్రదింపులు ప్రతిపాదికన, సమాచార కమిషనర్ల నియామకంలో పారదర్శకత, సమాచార కమిషనర్లు పౌరుల పట్ల అనుకూల ధోరణి, సమాచార హక్కు చట్టానికి సంబంధించిన అంశాలపై న్యాయస్థానాలకు అర్థ వివేచనను స్పృహను కల్పించటం, సమాచార హక్కు చట్టానికి సంబంధించిన అంశాలలో పౌర సమాజ సమూహాలకు మద్దతుగా నిలవడం, సమాచార అభ్యర్థన వినతుల్లో నిజాయితీ గల వాస్తవమైన అభ్యర్థులను మాత్రమే పరిగణలోనికి తీసుకోవడం. ఓకే అండి. నెక్స్ట్ లోక్పాల్, లోకయుక్త. అంబుడ్స్మన్ అనే భావన 2 దశాబ్దాల క్రితం స్వీడన్ దేశంలో 1909లో ఆవిర్భవించింది. అంబుడ్స్మన్ అంటే ఒక అధికారి ప్రభుత్వంలోని అధికారులపై వ్యక్తిగతంగా అవినీతి ఆరోపణలు, అధికార దుర్వినియోగ పాలనలో గల లోపాలను విచారించటం కోసం నియమించబడిన అధికారి. అంబుడ్స్మన్ అంటే ఖచ్చితమైన అర్థం ఫిర్యాదులను విచారించే అధికారి. భారతదేశంలో ఈ అధికారి పేరును లోక్పాల్గా పేర్కొంటారు. ఓకేనా అండి. లోక్పాల్గా అంటే ఇక్కడ ఏంటి, ఖచ్చితమైన అర్థం ఫిర్యాదులను వివరించే అధికారి, ఫిర్యాదులను విచారించే అధికారి. లోక్పాల్ అంటే అర్థం ప్రజలకు సంరక్షకుడు. ఓకేనా. లోక్పాల్ అంటే ఇక్కడ ప్రజల సంరక్షకుడు. కేంద్ర ప్రభుత్వంలో ప్రభుత్వ అధికారులను, అధికారయుత సంస్థలు, ప్రజాప్రతినిధుల మొదలైన వారిపై వచ్చే ఆరోపణలు అంటే అవినీతి, అధికార దుర్వినియోగం, తమ అధికారయుత విధులను సక్రమంగా వినియోగించకపోవడం వంటి వాటిని విచారించే అధికారాన్ని కలిగి ఉంటాడు. రాష్ట్ర స్థాయిలో ఈ విధానమైన అధికారిని లోకయుక్తగా పేర్కొంటారు. రాష్ట్ర స్థాయిలో ఈ అధికారిని ఏమంటే ఇక్కడ మనము లోకయుక్తగా పేర్కొంటారు. అవినీతి నిర్మూలన అనే అంశం సుపరిపాలన ప్రధానమైన ఉద్దేశం. అవినీతి నిర్మూలన అనే అంశం ఏంటి ఇక్కడ, సుపరిపాలన ప్రధానమైన ఉద్దేశం. లోక్పాల్ వ్యవస్థ ద్వారా ప్రజలు ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగస్వాములు అవుతారు. 2011 కేంద్రంలో అధికారంలో ఉన్న యూపీఏ ప్రభుత్వంలో లోక్పాల్ వ్యవస్థ ఏర్పాటుకు సంబంధించిన బిల్లు పార్లమెంటు ప్రవేశపెట్టారు. ప్రభుత్వంలోని మంత్రులపై, ప్రభుత్వ ఉద్యోగులు, పార్లమెంటు సభ్యులు, ఇతర అధికారులపై వచ్చే అవినీతి ఆరోపణలు నివారించడం కోసం నియమించబడే స్వతంత్ర అధికారి. 2013 లోక్సభ, రాజ్యసభచే ఆమోదించబడిన రాష్ట్రపతి ఆమోద ముద్ర లభించడం ద్వారా లోక్పాల్ వ్యవస్థ చట్టబద్ధతను పొందింది 2013లో. ఈ చట్టం కేంద్రంలో లోక్పాల్ వ్యవస్థను, రాష్ట్రాలలో లోకయుక్త ఏర్పాటుకు అవకాశం కల్పించింది. ప్రభుత్వ పాలనా యంత్రాంగంలోని అధికారులపైన వచ్చే అవినీతి ఆరోపణలకు లోక్పాల్, లోకయుక్తాలు విచారణ చేస్తారు. భారత రాజ్యాంగానికి అనుగుణంగా ఏర్పాటు చేయబడిన ఈ సంస్థలు మన రాజ్యాంగం ద్వారా హామీ ఇచ్చినట్లుగా మన దేశం ఒక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యాంగం పనిచేయటకు, ప్రజలందరికీ న్యాయాన్ని అందించటకు కృషి చేస్తాయి. ఐక్యరాజ్య సమితి నియమాలపై అంగీకారం తెలిపి మన దేశం నిశ్చయాత్మకంగా స్వచ్ఛమైన, బాధ్యతాయుతమైన పరిపాలన అందించడానికి, అవినీతిని అరికట్టి అవినీతి పరులను శిక్షించడానికి ఈ సంస్థ కృషి చేస్తుంది. ఓకేనండి. నిర్మాణం. లోక్పాల్ వ్యవస్థ ఒక చైర్మన్తో పాటు మరొక 8 మంది సభ్యులు
ఎంతమంది? 8. ఒక చైర్మన్ 8, మొత్తం 9 మంది సభ్యులచే నియమించబడుతుంది. చైర్మన్గా పనిచేసే వ్యక్తి సుప్రీంకోర్టులో ప్రధాన న్యాయమూర్తిగా లేదా సాధారణ న్యాయమూర్తిగా పనిచేసిన వ్యక్తి అయి ఉండాలి. 8 మంది సభ్యులతో నలుగురు సభ్యులు న్యాయ విభాగంలో పనిచేసిన వారే ఉండాలి. మరో నలుగురు ఇక్కడ మిగిలిన 4 సభ్యులు కనీసం 25 సంవత్సరాలు అవినీతి నిరోధక శాఖలోను, పరిపాలన విభాగంలోను, నిఘా సంస్థల ముందు పనిచేసిన పరిజ్ఞానం కలిగి ఉండాలి. మొత్తం సభ్యుల సంఖ్యలో 50% సభ్యులు షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్ తెగలు, ఇతర వెనుకబడిన తరగతులు, మైనార్టీలు, మహిళా వర్గాలు చెందినవారే ఉండాలి. లోక్పాల్ చైర్మన్ సభ్యులను భారత రాష్ట్రపతి నియామకం చేస్తారు. ప్రధానమంత్రి నేతృత్వంలో పనిచేసే కమిటీ ఈ యొక్క సూచనలు అనుసరించి రాష్ట్రపతి నియామకం చేస్తారు. ఇదంతా కూడా ఎవరి నేతృత్వం పనిచేస్తుంది అంటే ప్రధానమంత్రి. ఈ కమిటీలోని సభ్యులు ఓకేనండి. ఇతర సభ్యులు: ప్రధానమంత్రి, చైర్మన్, లోక్సభ స్పీకర్. సభ్యులు: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, సాధారణ న్యాయమూర్తులు. సభ్యులు: లోక్సభలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు. సభ్యుడు: రాష్ట్రపతిచే నియమించబడిన న్యాయ నిపుణులు. సభ్యులు. నెక్స్ట్ లోక్పాల్ అధికారాలు, విధులు. లోక్పాల్ వ్యవస్థ క్రింద పేర్కొన్న పదవులలో వారిపై వచ్చే అవినీతి ఆరోపణలను విచారణ చేస్తుంది. ప్రధానమంత్రి, కేంద్ర మంత్రులు, పార్లమెంట్లోని ఉభయ సభ సభ్యులు, గ్రూప్ ఏ, గ్రూప్ బి ఉద్యోగులు, కేంద్ర ప్రభుత్వం పనిచేసే గ్రూప్ సి మరియు గ్రూప్ డి ఉద్యోగులు, ఇతర సంస్థలు, ట్రస్టులు, సొసైటీ, 10 లక్షలకు మించి విదేశీ విరాళాలు పొందే సంస్థలు. నెక్స్ట్ ప్రస్తుతం లోక్పాల్. ఓకే అండి, నెక్స్ట్ క్లాస్లో కంటిన్యూ అవుతామండి ప్రస్తుతం లోక్పాల్ నుంచి. నెక్స్ట్ క్లాస్లో దీని కంటిన్యూషన్ 1 పేజే ఉంది అండి. దీన్ని ఫినిష్ చేసేసి లాస్ట్ ఇంకొక చాప్టర్ ఉందండి, దాన్ని కూడా ఫినిష్ చేద్దామండి. ఫినిష్ అయిపోతుందండి. సో ఇవాళతో ఎలాగైనా సరే ఈ పాలిటీ ఫినిష్ అయిపోతుందండి. ఇది ఒక్కటే లెసన్ ఉందండి, దేశం, ప్రపంచ దేశాలు. ఓకేనా అండి. టుమారో ఇది ఒక్క క్లాస్ ఫినిష్ చేసి నెక్స్ట్ హిస్టరీ తీద్దామండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి.